ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 1వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, న్యాయవంతుల జీవిత విధానము దేవునికి తెలుసు. ఎందుకంటే అది దేవుని విధానమే. ఆ విధానాన్ని, దీనిలో ఉన్న వారందరినీ ఆయన ప్రేమాభిమానాలతో చూసుకుంటాడు. దుర్మార్గుల జీవిత విధానం, దానిలో ఉన్నవారందరూ శాశ్వతంగా లయమైపోతారు. కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం కలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది. అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ చక్కటి వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, దేవుని యందు విశ్వాసముంచి నీతిమంతులుగా ఎంచబడిన వారి యొక్క మార్గములు యెహోవాకు తెలియను, దుష్టుల మార్గములు వారి యొక్క నాశనమునకు దారితీయనని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభో, నీవు పంపిన కుమారుని యందు విశ్వాసముంచి తండ్రి, నీ నామములో నీతిగాను నీ విశ్వాసములో మంచిగాను ఎదుగుటకు మాకు సహాయం దయచేయండి. మేము చేయి ప్రతి పనిలోనూ, ప్రతి మార్గములోనూ, ప్రతి విషయములలోనూ మేము నీతిగా ఎంచబడిన వారముగా ఉండుటకు సహాయం దయచేయండి. మా ప్రభువా, నీ బిడ్డలుగా మేము నీ విశ్వాస జీవితంలో నీ నీతి ద్వారా మేము నాయనా తండ్రి, నాయన నీ యొక్క మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించగలుగుటకు సహాయం దయచేయండి. నీ కృప, నీ కనికరములు ఎల్లవేళలా నీతి గల వారిపై ఉంటాయని మీరు సెలవిస్తున్నారు. మీ కుమారునిపై విశ్వాసం ఉంచిన వారు నాశనమునకు పాత్రులగుదరని మీరు సెలవిస్తున్నారు. మరి తండ్రి, అదేవిధముగా మేము నీ నాశనమునకు లోనయ్యే వారముగా కాకుండా నీతిమంతులుగా ఎంచబట్టుకు సహాయం దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచి నీతిగా నడుచుకోగలుగుటకు మీరు సహాయం దయచేయమని ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ నీతికి అనుసరణగా నడుచుకునేలాగా మీరు సహాయం దయచేయమని, నీ కృపా కనికరములు సమాధానాలు ఎల్లవేళలా మాకు ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.